గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు టీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కారుదే జోరు. స్థానిక ఎన్నికల్లోనూ బీఆర్ఎస్కే పట్టం. కాంగ్రెస్ అంతర్గత సర్వేలో తేట తెల్లాం. నిరుద్యోగుల పోరాటాన్ని లెక్క చేయని రేవంత్ సర్కార్. నేటి నుంచి గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల నిర్వహణకు సిద్ధం. ఇటు గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష, అటు సుప్రీంకోర్టులో విచారణ. ధర్మాసనం ఎలాంటి తీర్పు ఇస్తుందోనన్న ఆసక్తి. వానాకాలం రైతు భరోసా ఎగవేతపై కన్నెర్ర చేసిన రైతాంగం. రేవంత్ సర్కారు మోసంపై రాష్ట్ర వ్యాప్తంగా వెల్లువెత్తిన నిరసనలు. ఫార్మాసిటీ, ఫోర్త్ సిటీలపై సీఎంవి దొంగ మాటలు. రైతుల పక్షాన న్యాయ పోరాటం చేస్తామన్న కేటీఆర్. ఆరు గ్యారంటీలు ఇచ్చిన 3 గాంధీలు ఎక్కడున్నారు? బాండ్ పేపర్లు పంచి అమలు మరిచిపోయారని హరీష్ రావు ఫైర్. ఇవాళ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం. రాష్ట్రంలో మరో 4 రోజులు ఓ మోస్తరు వర్షాలు. మహిళల టీ20 ప్రపంచ కప్ విశ్వ విజేతగా న్యూజిలాండ్. ఫైనల్లో దక్షిణాఫ్రికా చిత్తు. కివీస్ పొట్టి ట్రోఫీ కల సాకారం. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు శరవేగంగా మారుతున్నాయా? 10 నెలల కాలంలోనే కాంగ్రెస్ పాలనపై ప్రజలు విసుగు చెందారా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ప్రజాభిప్రాయం మారుతున్నదా? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం వినిపిస్తోంది. రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ప్రజలు బీఆర్ఎస్ వైపే ఉంటారని తేలింది. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులపై కాంగ్రెస్ పార్టీ చేయించిన సర్వేలో ఈ విషయమే వెల్లడైనట్లు తెలిసింది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి డిసెంబర్ 7 నాటికి సరిగ్గా ఏడాది అవుతుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలనపై రెఫరెండంగా జనంలోకి వెళ్తే ప్రజల నుంచి వచ్చే స్పందన, రాజకీయంగా తమకు ప్రస్తుతం ఉన్న పట్టుపైన సర్వే నివేదికలు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ వ్యూహకర్త సునీల్ కనుగోలు బృందాన్ని ఇంటెలిజెన్స్ వర్గాలను ఆదేశించినట్లు తెలిసింది. హైకోర్టులో పెండింగ్ లో ఉన్న ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై 1-2 రోజుల్లో తీర్పు వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ బి ఫామ్ పై గెలిచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలందరిలో ఇప్పుడు దడ మొదలైంది. ఒకవేళ ఉప ఎన్నికలు వస్తే పరిస్థితి ఏమి అన్న చర్చ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించిన 10 నియోజకవర్గాల్లో జరుగుతుంది. దీనికి తోడు రైతు రుణమాఫీ, మూసీ పునర్జీవం మీద ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్న నేపథ్యంలో ఉప ఎన్నికలకు వెళ్లి ప్రజాక్షేత్రంలో సత్తా చూపితే ఒక్క దెబ్బతో అందరి నోళ్లు మూయవచ్చనే ఆలోచనలో చేసినట్లు తెలిసింది. బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద గెలిచి ఫిరాయించిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో రహస్యంగా ప్రజాభిప్రాయ సేకరణ చేసే కార్యక్రమాన్ని రేవంత్ రెడ్డి సర్కార్ చేపట్టినట్లు తెలిసింది. ఈ సర్వేలో విస్తుపోయే ఫలితాలు వచ్చినట్లు ప్రభుత్వంలో కీలకంగా ఉన్నవారే చెబుతున్నారు. గ్రాఫ్ పడిపోతున్నదని, కేవలం 10 నెలల పాలనలో ఈ స్థాయిలో గ్రాఫ్ పడిపోవటం గతంలో చూడలేదని, తాము చేయించిన సర్వేలో ఇదే తేలిందని కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత ఒకరు తెలిపారు. తెలంగాణలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఫలితాలు ఊహించని విధంగా వస్తాయని, కేసీఆర్ అత్యంత బలవంతుడని తేలిపోతుందని చెబుతున్నారు. అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్ పార్టీ మెజారిటీ స్థానాలను కైవసం చేసుకోవడం ఖాయమని చెబుతున్నారు. 6 గ్యారంటీలు పూర్తిగా అమలు కాకుండా అమలు చేస్తున్న హామీలతో ప్రజల్లో సానుకూలత ఉందని ఇంటెలిజెన్స్ నివేదికలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికిప్పుడు ఉప ఎన్నికలకు వెళ్తే ఫలితం అనుకూలంగా ఉంటుందా, ప్రతికూలంగా మారుతుందో తేల్చి చెప్పాలని కాంగ్రెస్ పార్టీ వ్యూహకర్తను ఆదేశించినట్లు తెలిసింది. ఈ నెల 10 నుంచి 15వ తేదీ వరకు గద్వాల, భద్రాచలం, స్టేషన్ గన్పూర్, జగిత్యాల, బాన్సువాడ, చేవెళ్ల, పటాన్చెరు, షేర్లింగంపల్లి, ఖైరతాబాద్, రాజేంద్రనగర్ నియోజకవర్గాల్లో రహస్యంగా తిరిగి ప్రజాభిప్రాయాలు సేకరించినట్లు తెలిసింది. ముఖ్యంగా రైతులు, విద్యార్థులు, మహిళల 7 నుంచి వివరాలను సేకరించినట్లు తెలిసింది. గ్రామీణ ప్రాంత నియోజకవర్గాల్లో రైతు రుణమాఫీ, 6 గ్యారంటీల అమలుపై ప్రజల్లోకి వెళ్తే తీవ్ర అసంతృప్తి ఉన్నట్లు సమాచారం. మెట్రోపాలిటన్ నగరంలోని నియోజకవర్గాల్లో హైడ్రా,
ఎఫ్టీఎల్ కూల్చివేతల మీద ప్రజలు అత్యంత ఆగ్రహంతో ఉన్నారని సర్వే తేల్చినట్టు తెలిసిందే. సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం వద్దకు వెళ్లాల్సిన బాధితులు ప్రభుత్వంపై నమ్మకం లేక ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్ కు వెళ్లడమే దీనికి అతిపెద్ద నిదర్శనమని చెబుతున్నారు. కొన్ని రోజులుగా తెలంగాణ భవన్ కు తండోపోతండాలుగా ప్రజలు వస్తుండటాన్ని సర్వే బృందాలు ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో పేర్కొన్నట్లు విశ్వసనీయ సమాచారం. బీఆర్ఎస్ పార్టీ ప్రజల రక్షణ అత్యంత సమర్థంగా పనిచేస్తుందని, తెలంగాణ భవన్ కు హైడ్రా, మూసీ బాధితులు, ఆశా వర్కర్లు, ఆటో డ్రైవర్లు, గ్రూప్ 1 అభ్యర్థులు క్యూ కడుతున్నట్లు నివేదించారు. నిజానికి వీళ్లంతా సీఎం క్యాంపు కార్యాలయానికి, సచివాలయానికి, సీఎం ను కలవటానికి వెళ్లాలి. కానీ తెలంగాణ భవన్ కు వెళ్లి కేసీఆర్ కోసం ఆరాధిస్తున్నారు. ఆయనను ఆరాధిస్తున్నారని సర్వే సంస్థలు నివేదించినట్లు తెలిసిందే. సోషల్ మీడియాలో కేసీఆర్ మళ్లీ రావాలి అన్న వాదన పెరిగిందని, 10 నెలల పాలనలో రేవంత్ రెడ్డి సాధించింది శూన్యమని చెప్పినట్టు తెలిసిందే. పార్లమెంట్ ఎన్నికల వరకు అటు జాతీయ పార్టీగా బీజేపీని, కాంగ్రెస్ ను చూసిన ప్రజలు ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు చూసి పెదవి విరుస్తున్నట్లు తేలింది. తెలంగాణలో రాజకీయంగా కేసీఆర్ బలంగా ఉంటేనే బాగుంటుంది అన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల్లో ఓడిన తర్వాత కేసీఆర్ అత్యంత బలంగా మారారని, ఒక రకంగా రేవంత్ రెడ్డి రెడ్ అలర్ట్ సంకేతాలే అందుతున్నాయని సర్వే ఫలితాలు వచ్చినట్లు తెలిసిందే. ఇప్పటికిప్పుడు ఉప ఎన్నికలకు వెళ్తే మెజారిటీ ప్రజలు బీఆర్ఎస్ కు మద్దతు ప్రకటించారని సర్వేలో తేలినట్టు తెలిసిందే. రేవంత్ రెడ్డి సర్కారుపై విపరీతమైన నెగటివిటీ పెరిగిందని సర్వే సంస్థలు తేల్చి చెప్పినట్లు సమాచారం. గతంలో రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి అనుకూలంగా స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు వచ్చేవని, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదని రేవంత్ రెడ్డి కోసం పనిచేసే ఓ మీడియా సంస్థ నిర్వహించిన సర్వేలో తేలింది. ఇదే విషయాన్ని ఆయన కూడా నివేదించినట్లు తెలిసింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో రైతు భరోసా, రైతు రుణమాఫీ, పింఛన్ల రూపంలో ఇచ్చే మొత్తాలను పెంచుతామని ఇచ్చిన హామీని అమలు చేయకపోవటం, రేవంత్ రెడ్డి నోటికి వచ్చినట్లు మాట్లాడటం, హైడ్రా, మూసి వంటి వాటితో కూల్చివేతలు నిర్వహించడం, అడ్డగోలుగా రుణాలు తీసుకొచ్చి రాష్ట్రాన్ని అప్పులపాలు చేస్తున్నాడన్న చర్చ జరుగుతున్నట్లు తెలిసిందే. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్ అత్యధిక చోట్ల గెలుపొందుతుందని నివేదికలు ఇచ్చినట్లు సమాచారం. కేసీఆర్ ఉంటే బాగుండు అన్న చర్చ గ్రామాల్లో జరుగుతున్నట్లు తేల్చి చెప్పినట్టు తెలిసిందే. తెలంగాణ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలకు సర్వం సిద్ధమైంది. గత అనుభవాల దృష్ట్యా పకడ్బందీగా పరీక్షలు నిర్వహించేందుకు గాను ప్రత్యేకంగా చర్యలు తీసుకున్నట్లు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తెలిపింది. తొలి రోజు పరీక్షకు హాజరయ్యే హాల్ టికెట్తోనే చివరి పరీక్ష వరకు హాజరు కావాలని అభ్యర్థులకు సూచించారు. మొత్తం 46 పరీక్షా కేంద్రాల్లో 31,383 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలకు సర్వం సిద్ధమైంది. పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి 27వ తేదీ వరకు గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి. పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు టీజీపీఎస్సీ అధికారిక వెబ్సైట్ నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలన్నారు. ఈ పరీక్షలు హైదరాబాద్ పరిధిలో జరగనున్నాయి. రాష్ట్రంలో 563 గ్రూప్ 1 పోస్టుల భర్తీకి సంబంధించి మెయిన్స్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. తొలి రోజు తీసుకెళ్లిన హాల్ టికెట్ నే మిగిలిన 6 పరీక్షలకు తీసుకెళ్లాలని, రోజుకో కొత్త హాల్ టికెట్ తో వెళ్తే ఇన్విజిలేటర్లు అనుమతించారని టీజీపీఎస్సీ స్పష్టం చేసింది. ప్రతి అభ్యర్థి తప్పనిసరిగా ప్రతి పరీక్ష రోజు హాల్ టికెట్ పై తప్పనిసరిగా సంతకం చేయాలని తెలిపింది. గ్రూప్ 1 పోస్టుల నియామక ప్రక్రియ పూర్తయ్యే వరకు హాల్ టికెట్లను జాగ్రత్తగా భద్రపరచుకోవాలని సూచించింది. అభ్యర్థులు తప్పనిసరిగా హాల్ టికెట్ తో పాటు పాస్పోర్ట్, పాన్ కార్డ్, ఓటర్ ఐడి, ఆధార్ కార్డ్, ప్రభుత్వ ఉద్యోగి ఐడి లేదా డ్రైవింగ్ లైసెన్స్, బ్లాక్ లేదా బ్లూ బాల్ పాయింట్ కలిగి ఉండాలి. తెలుగు, ఉర్దూ, ఇంగ్లీష్ లాంగ్వేజ్లలో గ్రూప్ మెయిన్స్ పరీక్షలు నిర్వహించనున్నారు. డిస్క్రిప్షన్ విధానంలో ఈ పరీక్ష ఉంటుందని, అభ్యర్థులు తాము ఎంపిక చేసుకున్న భాషలోనే పరీక్ష రాసే వీలు కల్పిస్తున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు.
ప్రతి పేపర్ మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 వరకు జరగనుంది. అక్టోబర్ 21న క్వాలిఫైయింగ్ టెస్ట్ అయిన జనరల్ ఇంగ్లీష్, అక్టోబర్ 22న జనరల్ ఎస్సే, అక్టోబర్ 23న హిస్టరీ, కల్చర్ అండ్ జియోగ్రఫీ, అక్టోబర్ 24న ఇండియన్ సొసైటీ, రాజ్యాంగం అండ్ గవర్నెన్స్, అక్టోబర్ 25న ఎకానమీ అండ్ డెవలప్మెంట్, అక్టోబర్ 26న సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ డాటా ఇంటర్ప్రిటేషన్, అక్టోబర్ 27న తెలంగాణ మూవ్మెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్ పరీక్షలు జరగనున్నాయి. గ్రూప్ 1 నోటిఫికేషన్లను సవాలు చేస్తూ పలువురు దాఖలు చేసిన పిటిషన్లను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. ప్రిలిమ్స్ లోని 7 ప్రశ్నలకు తుది కీలో సరైన జవాబులు ఇవ్వలేదని పిటిషనర్లు హైకోర్టును ఆశ్రయించారు. వాటికి మార్కులు కలిపి మళ్లీ జాబితా ఇవ్వాలని కోరారు. వీటిపై విచారణ చేపట్టిన హైకోర్టు పిటిషన్లను కొట్టివేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు యథావిధిగా జరగనున్నాయి. గ్రూప్ 1 ప్రిలిమ్స్ లో అర్హత సాధించిన 31,383 మంది అభ్యర్థులు మెయిన్స్ పరీక్షలు రాయనున్నారు. ఇప్పటికే 90% మంది అభ్యర్థులు తుది పరీక్షల కోసం హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజిగిరి జిల్లాలో 46 పరీక్ష కేంద్రాల ఏర్పాటు చేశారు. హైదరాబాద్ జిల్లాలో 8, రంగారెడ్డి జిల్లాలో 11, మేడ్చల్, మల్కాజిగిరి జిల్లాలో 27 పరీక్ష కేంద్రాలను కేటాయించారు. అన్ని కేంద్రాల వద్ద ఎలాంటి అవకతవకలు, అవాంఛనీయమైన సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. పరీక్షల నిర్వహణను జిల్లా కలెక్టర్లు పర్యవేక్షించనున్నారు. సంవత్సరం తర్వాత గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు జరుగుతుండటంతో అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి పరీక్ష హాల్ వద్ద చీఫ్ సూపరింటెండెంట్ రూమ్, పరిసర ప్రాంతాలన్నింటిలోనూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. టీజీపీఎస్సీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ ద్వారా సీసీలను పోలీసులు పర్యవేక్షిస్తారు. పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల బయోమెట్రిక్ హాజరు తీసుకోవడానికి ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 1:30 తర్వాత పరీక్ష కేంద్రంలోకి అభ్యర్థులను అనుమతించేది లేదని అధికారులు స్పష్టం చేశారు. దివ్యాంగులకు ప్రత్యేకంగా 1 గంట సమయాన్ని అదనంగా కేటాయించారు. స్క్రైబ్ల సహాయంతో పరీక్షలు రాసే వారికి ప్రత్యేకంగా 4 కేంద్రాలను ఏర్పాటు చేశారు. అన్ని పరీక్ష కేంద్రాల వద్ద ప్రత్యేక వైద్య శిబిరాల ఏర్పాటు చేశారు. పరీక్ష కేంద్రాల వద్ద నిరంతరం విద్యుత్ సరఫరా అందించే విధంగా అధికారులు చర్యలు తీసుకున్నారు. గ్రూప్ 1 పరీక్షపై సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ జరగనుంది. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష రద్దుపై దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు ధర్మాసనం విచారించనుంది. రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించకుండా ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్కు అనుమతించడంపై గ్రూప్ 1 అభ్యర్థులు పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు జీవో నెంబర్ 29ని రద్దు చేయాలని సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మధ్యాహ్నం గ్రూప్ 1 పరీక్ష నిర్వహణకు ఓవైపు ఏర్పాట్లు జరుగుతుండగా మరోవైపు ఉదయం సుప్రీంకోర్టులో గ్రూప్ 1 పై విచారణ జరగనుంది. అభ్యర్థుల నిరసనలు, విపక్ష పార్టీల విమర్శల మధ్య సుప్రీంకోర్టులో గ్రూప్ 1 పై ఎలాంటి తీర్పు వస్తుందన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. వానాకాలం రైతు భరోసా ఎగ్గొట్టిన కాంగ్రెస్ సర్కారుపై రైతన్నలు జంగ్ సైరన్ మోగించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన నిర్వహించారు. మండల కేంద్రాల్లో ధర్నాలు చేపట్టి సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మలను దహనం చేసి నిరసన తెలిపారు. కాంగ్రెస్ సర్కారు రైతులకు చేస్తున్న మోసాలను ఎక్కడికక్కడ బీఆర్ఎస్ నేతలు ఎండగట్టారు. వెంటనే రైతులకు పంట సాయం అందజేయాలని వారు డిమాండ్ చేశారు. అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ఆధ్వర్యంలో షాదనగర్ మండల పరిషత్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీ నవీన్ కుమార్, బీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున రైతులు నిరసనలో పాల్గొన్నారు. 6 గ్యారంటీల పేరుతో అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ప్రజలను పచ్చి మోసం చేస్తున్నారని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మండిపడ్డారు. రైతు బంధు ఇవ్వలేమంటూ వ్యవసాయ మంత్రి తుమ్మల చెప్పాడని తప్పుపట్టారు. రాష్ట్రంలో మూర్ఖపు పాలన కొనసాగుతుందన్నారు. రైతు భరోసాపై ప్రభుత్వం తీరుకు వ్యతిరేకంగా జగిత్యాల జిల్లా ధర్మపురిలో బీఆర్ఎస్ చేపట్టిన నిరసన కార్యక్రమంలో కొప్పుల ఈశ్వర్ పాల్గొన్నారు. వెంటనే వానాకాలం రైతు భరోసా నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. హామీల్లో ఏ ఒక్కటి కూడా అమలు చేయకుండా మాటల గారడీతో కాలం గడుపుతున్నారని విమర్శించారు. రైతు బంధు 15,000 రూపాయలు ఇస్తామని అసలుకే ఎగనామం పెట్టారని మాజీ మంత్రి జోగు రామన్న మండిపడ్డారు.
ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని జాతీయ రహదారిపై రైతులతో కలిసి బీఆర్ఎస్ నేతలు ధర్నా నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి మంత్రి తుమ్మల దిష్టిబొమ్మను దహనం చేశారు. రైతు బంధును వెంటనే విడుదల చేయాలని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ డిమాండ్ చేశారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా చొప్పదండిలో రైతులతో బీఆర్ఎస్ నేతలు ధర్నా నిర్వహించారు. రైతు బంధును అమలు చేయాలని నినాదాలతో మారుమోగించారు. రైతు భరోసాపై మంత్రి తుమ్మల వ్యాఖ్యలకు నిరసనగా వికారాబాద్ జిల్లా పరిగిలో రైతులు ఆందోళనకు దిగారు. ఈ ధర్నాలో మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి, బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి నెరవేర్చలేదని మహేష్ రెడ్డి మండిపడ్డారు. వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలో రైతన్నలు రోడ్డెక్కారు. రైతు భరోసాకు ఎగనామం పెట్టిన రేవంత్ సర్కార్ పై రైతులు బగ్గుమన్నారు. బోరాంస్పేట మండలం తుంకిమెట్ల చౌరస్తాలో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాల్లో గులాబీ శ్రేణులు ఆందోళన చేపట్టాయి. ఎన్నికల్లో ఇచ్చిన మాట మేరకు తక్షణం రైతు భరోసా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఎర్రుపాలెం మండలంలోని మీనవోలులో రోడ్డుపై నిరసన చేపట్టారు. మధిర మండలంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద ఆందోళన చేపట్టి సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో బీఆర్ఎస్ శ్రేణులు అన్నదాతలు ధర్నాకు దిగారు. రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్రభుత్వ దిష్టిబొమ్మను తగలబెట్టారు. అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కుతుందని మాజీ ఎమ్మెల్యే హరిప్రియ మండిపడ్డారు. మహబూబ్ నగర్ జిల్లా చిన్న చింతకుంట మండలం పర్దిపూర్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు. రైతు భరోసా నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ డప్పు చప్పుల మధ్య రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మతో శవయాత్ర నిర్వహించారు. అనంతరం చౌరస్తాలో దిష్టిబొమ్మను బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి రైతులు దహనం చేశారు. రైతులను నమ్మించి నట్టేట ముంచిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు పోరాటం చేస్తామని కల్వకుర్తి బీఆర్ఎస్ నేతలు రైతులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కల్వకుర్తి, వెల్దండ, ఆమనగల్, తలకొండపల్లి, కడ్తాల్, మాడుగుల మండల కేంద్రంలోని ప్రధాన రహదారులపై ధర్నాకు దిగారు. సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను రైతులతో కలిసి బీఆర్ఎస్ శ్రేణులు దహనం చేసి నిరసన తెలిపాయి. వానాకాలం రైతు భరోసాపై ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో బీఆర్ఎస్ నేత సాయి ప్రవీణ్ రెడ్డి ఆధ్వర్యంలో రైతులు నిరసనకు దిగారు. రైతు భరోసా నిధులు వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన చేపట్టారు. కాంగ్రెస్ తీరుకు నిరసనగా రైతాంగం, బీఆర్ఎస్ శ్రేణులు జంగ్ సైరన్ మోగించారు. మేడ్చల్లో బీఆర్ఎస్ శ్రేణులు రైతులు ధర్నాకు దిగారు. రేవంత్ సర్కార్ను ఎండగడుతూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో రైతన్నలు నిరసనకు దిగారు. రైతులకు మద్దతుగా బీఆర్ఎస్ శ్రేణులు నేషనల్ హైవేపై బైఠాయించి ధర్నా చేపట్టారు. రైతు భరోసా నిధులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల, షాబాద్ మండలాల్లో రైతులు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. బీఆర్ఎస్ నేత పటోళ్ల కార్తిక్ రెడ్డి రైతులకు సంఘీభావంగా ధర్నాలో పాల్గొన్నారు. రైతు భరోసా వెంటనే అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేసీఆర్ పాలనలో రైతులు హాయిగా ఉన్నారని కార్తిక్ రెడ్డి గుర్తు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కరోనా కష్టకాలంలోనూ రైతులను ఆదుకుందని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు చెప్పారు. వర్షాలు వచ్చేలోపే కేసీఆర్ రైతు బంధు ఇచ్చేవారని గుర్తు చేశారు. అధికారంలోకి వస్తే 15,000 రైతు భరోసా అన్న రేవంత్ ఎక్కడ ఉన్నాడని ప్రశ్నించారు. రైతు భరోసా ఇవ్వకుంటే కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. 38 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చే కాళేశ్వరంకు 93,000 కోట్లు ఖర్చు అయితే తప్పట మరి మూసి సుందరీకరణకు ఈయన 1,50,000 కోట్లు ఖర్చు పెట్టారంట. ఎవరిని ఉద్ధరించడానికి? మూసి సుందరీకరణకు 1,50,000 కోట్లు ఖర్చు పెట్టాంటున్నా. ఇవాళ ప్రజలకు అర్థమవుతుంది ఆ సుందరీకరణ వెనుక ఉన్న ముసుగేందో ప్రజలకు ఇవాళ అర్థమవుతుంది. అంటే ఆయన ఏం చేస్తున్నాడు? రైతు బంధు ఇవ్వమంటే పైసలు లేవంటుండు, 4,000 పింఛన్ ఇవ్వమంటే పైసలు లేవంటుండు, తులం బంగారం ఏమైందంటే పైసలు లేవంటుండు, అక్క చెల్లెలకు 2,500 ఏమైంది అంటే పైసలు లేవంటాడు, బోనస్ అడిగితే పైసలు లేవంటాడు. మరి మూసీకి 1,50,000 కోట్లు ఆడికెళ్ళొస్తున్నాయి బిడ్డ. పేదలకు ఇచ్చిన హామీలు, ప్రజలకు ఇచ్చిన హామీలు 6 గ్యారంటీలు అమలు చేయమంటే పైసలు లేవంటావు. 1,50,000 కోట్ల రూపాయలతో మూసీని సుందరీకరిస్తా అంటావు. ఇది ఎక్కడి న్యాయం? ఇది మనం ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. నువ్వు ఏ మాట చెప్పైతే ఓట్లు వేయించుకున్నావో ముందు అవి అమలు చేయి, తర్వాత మూసి సుందరీకరణ చేయి.
మూసీ మీద కూడా మనం చెప్పినాం, మూసీ మురికిని శుద్ధి చేయి, సుందరీకరణ తర్వాత చేయి. ఫస్ట్ మూసీలో ఉన్న మురికి పోవాలంటే ఎస్టీపీలు పెట్టాలి, గోదావరి నీళ్లు తీసుకుపోవాలి, గా పని చేయమంటే ఆయన సుందరీకరణ చేస్తా అని చెప్పి రంగురంగుల వీడియోలు చూపించి చర్చను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తుంది. సప్పుడు చేయకుంటే ఏమవుతుంది? నీ రైతు బంధు ఏమైందిరా అని అడుగుతావు, 4000 పింఛన్ ఏమైందని అడుగుతావు. ఇది పక్కదారి పట్టియాలని మూసీ సుందరీకరణ పేరు మీద డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుండ్రు రేవంత్ రెడ్డి. మొన్న మాట అంటుండు, మూసీ సుందరీకరణకు అడ్డం వస్తేనట నన్ను కేటీఆర్ గారిని బుల్డోజర్ కింద చేసి చంపేస్తారట, మమ్మల్ని బుల్డోజర్ కింద చేసి తొక్కేస్తా అని మాట్లాడుతుండ్రు. మిస్టర్ రేవంత్ రెడ్డి, చావడానికైనా సిద్ధపడటం తప్ప తెలంగాణ ప్రజలకు అన్యాయం అయితే చూస్తూ ఊరుకోము. అట్లా భయపడేళ్ళం అయితే కేసీఆర్ నాయకత్వంలో పనిచేయకపోదు. మేము కేసీఆర్ గీసిన గీటలో ఆనాడు ప్రాణాలకు తెగించి కేసులకు భయపడకుండా పోరాడినం కనుకనే తెలంగాణ తెచ్చినాం. రేపు కూడా నువ్వు చంపుతానన్నా, నువ్వు కేసులు పెడతా అన్నా, నువ్వు అక్రమంగా అరెస్టు చేస్తా అన్నా నీ తాటాకు చప్పులకు భయపడే కార్యకర్తలు కాదు మా బీఆర్ఎస్ కార్యకర్తలు. మేము రెడీగా ఉన్నాం. పేదలకు అన్యాయం అయితే, పేదల ఇల్లు కూలిస్తే, నువ్వు అక్రమాలకు పాల్పడితే దేనికైనా సిద్ధపడటం తప్ప నిన్ను విడిచిపెట్టం, నీ వెంట భర్తనే ఉంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. 6 గ్యారంటీలు అమలయ్యేదాకా పేదలకు ఇచ్చిన హామీలు నీ 420, 420 హామీలు అమలయ్యేదాకా ఈ కాంగ్రెస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిపెట్టదు. మొక్కుబడిగా రాష్ట్ర ప్రభుత్వ విధానాలు ఉంటున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆర్భాటంగా స్క్రాపింగ్ పాలసీ ప్రకటించి ఆచరణలో మాత్రం ముందడుగు వేయని పరిస్థితులు కనిపిస్తున్నాయి. కేంద్ర చట్టాన్ని రాష్ట్ర పాలకులు విధి లేక ఎట్టికి అనుసరిస్తున్నారనే అభియోగం మాత్రం వినిపిస్తోంది. వాహన తుక్కు విధానంలో ప్రజలను చైతన్యం చేసే కార్యాచరణ శూన్యమని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కాలం తీరిన బండ్లను తుక్కు చేసే సర్టిఫైడ్ ఏజెన్సీలకు దేశవ్యాప్తంగా కొరత ఉన్నట్లు తెలుస్తోంది. అనుభవం ఉన్న సంస్థలు దొరక్కపోతే నిబంధనలు సడలించే యోచనలో సర్కారు ఉందట. ఏమాత్రము నియంత్రణ లోపించినా తుక్కు విధానం తూతూ మంత్రం తుమ్మకాయ మంత్రమే కానుంది. పథకం ఏదైనా ప్రభుత్వం పాలసీ ప్రకటనలు మొక్కుబడిగా ఉంటాయన్నది తాజా విమర్శ. విధానాల రూపకల్పనలో చిత్తశుద్ధి లోపిస్తుందనేది ఆరోపణ. కార్యాచరణకు వచ్చేసరికి అవి కనీస అమలుకు నోచుకోకుండా పోతున్నాయని అపవాదు. మొన్న సర్కార్ ప్రకటించిన వాహనాలను తుక్కు చేసే విధానం, స్క్రాపింగ్ పాలసీ కూడా అదే కోవలోకి వస్తుందనే వాదనలు వినిపిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టాన్ని అనుసరించాలని విధి లేక రాష్ట్ర పాలకులు ఎట్టికి ఒక ప్రకటన అయితే చేశారు, కానీ తుక్కు విధానం ఆచరణ కోసం అవసరమైన కసరత్తు చేయట్లేదన్నది అభియోగం. ఆ దిశలో ప్రజలను చైతన్యం చేసే ప్రయాస కూడా కనిపించడం లేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆ మధ్య రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్క్రాపింగ్ పాలసీని ఆర్భాటంగా ప్రకటించిన తర్వాత ఇప్పటి వరకు మరో ముందడుగు పడలేదు. కాలం తీరిన బండ్లు ప్రభుత్వానివైతే తప్పనిసరిగా, ప్రైవేటువైతే యజమానుల ఇష్టానుసారంగా స్క్రాప్ చేయాలన్నది నిబంధన. వాహన యజమానులకు ఆకర్షించేందుకు మంత్రి రవాణా శాఖ తరపున కొన్ని రాయితీలు కూడా ప్రకటించారు. ఎవరైనా తమ వాహనాలను తుక్కు కోసం అప్పచెపితే వాళ్లకు సంబంధిత ఏజెన్సీ ఒక సర్టిఫికెట్ జారీ చేయాల్సి ఉంటుంది. ఆ కాగితం చూపిస్తే సదరు వ్యక్తి కొనే కొత్త వాహనం మీద మోటార్ కంపెనీలు విధిగా డిస్కౌంట్ ఇవ్వాలన్నది పొన్నం ప్రభాకర్ ఆనాడు చేసిన ప్రకటన సారాంశం. ఇంతవరకు బాగానే ఉంది. కానీ స్క్రాపింగ్ ఏజెన్సీల నియామకం కోసం జరగాల్సిన తతంగమే ఇంకా మొదలు కాలేదు. మరి పాతవైన తమ వాహనాలను యజమానులు ఎవరికి అప్పగించాలి అన్న అంశంపై ప్రభుత్వం ఇప్పటి వరకు స్పష్టత ఇవ్వలేదు. కాగా స్క్రాపింగ్ కోసం టెండర్లను పిలుస్తామని మాత్రం ప్రకటించింది. కానీ అదంతా ఈజీ కాదనేది నిపుణుల వర్షన్. వాహనాలను తుక్కు చేసే ప్రక్రియ కోసం థర్డ్ పార్టీ ఏజెన్సీలను ప్రభుత్వం నియమించాలి. ఏదైనా సంస్థ స్క్రాపింగ్ ఏజెన్సీగా లైసెన్స్ పొందాలంటే అనేక నిబంధనలు వర్తిస్తాయి. వాహనాల పార్కింగ్ లాట్, కోట్లాది రూపాయల వ్యయమయ్యే ఇతరత్రా యంత్రాలను వ్యవస్థీకృతం చేయడానికి కోసం
సదరు కంపెనీకి హైదరాబాద్ పరిసరాల్లో కనీసం 50 నుంచి 60 ఎకరాల స్థలం అవసరమవుతుంది. ఇది దాదాపు అసాధ్యం. వెహికల్ స్క్రాపింగ్ కోసం సర్కార్ ఆ రంగంలో అనుభవం కలిగిన సర్టిఫైడ్ కంపెనీల నుంచి బిడ్లను కాల్ఫర్ చేయాల్సి ఉంటుంది. గల్లీ స్థాయి స్క్రాప్ దందా చేసే వాళ్లకు ఈ ఫీల్డ్ లో పెద్దగా అనుభవం ఉండదు. ఆ మాటకొస్తే ఈ పనిలో అనుభవం కలిగిన కంపెనీలు దొరకడం ఇండియాలోనే అరుదు. బహుశా లేరు కూడా. ఇప్పుడిప్పుడే ఆ క్రమంలో కొంత పురోగతి కనిపిస్తుంది. కాగా వాహన తయారీ కంపెనీలనే స్క్రాపింగ్ ఏజెన్సీలుగా నియమించాలన్నది కేంద్ర ప్రభుత్వ ఆలోచన. బడా దేశీయ సంస్థలకు సైతం ఈ బాధ్యత అప్పగించాలన్న విధానం కూడా ఉంది. ఆ మేరకు ఢిల్లీ లాంటి మహానగరంలో మారుతి కార్ల కంపెనీ, చెన్నై లాంటి సిటీలో లీలాండ్ లారీల కంపెనీ, బెంగళూరు నగరంలో టాటా మోటార్స్ కంపెనీలకు స్క్రాపింగ్ యూనిట్ లైసెన్సులు ఇచ్చే అవకాశం ఉంది. కానీ హైదరాబాద్ లాంటి చోట్ల ఆ బాధ్యత ఎవరికి ఇవ్వాలన్న స్పష్టత ఇంకా లేదు. దేశీ మార్కెట్ లో బిగ్గెస్ట్ ఆటోమొబైల్ కంపెనీలుగా చలామణి అవుతున్నవేవి ఇక్కడ స్క్రాపింగ్ యూనిట్స్ పెడతామని ముందుకు రాలేదు. అలా అని ఒక విధానానికి లోబడకుండా మినహాయింపులతో ఏదో ఒక ఏజెన్సీని నియమిస్తే అదొక తలనొప్పిగా పరిణమించే అవకాశం ఉంటుంది. స్క్రాపింగ్ కోసం వచ్చిన వెహికల్స్ రికార్డులకు ఎక్కకుండా మళ్లీ రోడ్లెక్కేయడం ఖాయం. సరైన నియంత్రణ లేకుండే స్క్రాపింగ్ పేరిట సంస్థలో బండ్లు కొని సదరు చోటా మోటా కంపెనీలు భారీగా సొమ్ము చేసుకునే ఛాన్సెస్ ను కొట్టుపడేయలేం. శతకోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలన్నట్లు దానివల్ల కోట్లాది రూపాయల స్కామ్ కు తెరలేచే ముప్పు లేకపోలేదు. హైదరాబాద్ బండ్లగూడ ఆర్టీఏ ఆఫీస్ కేంద్రీకృతంగా గతంలో జరిగిన కుంభకోణమే అందుకు ఉదాహరణ అంటున్నాయి రవాణా శాఖ వర్గాలు. ఆర్టీఏ స్క్రాపింగ్ కమిటీ తప్పుడు నివేదికల ఆధారంగా తుక్కు కోసం వచ్చిన ఆటోలు, లారీలు దొంగ నెంబర్లతో అప్పట్లో పెద్ద ఎత్తున మళ్లా రోడ్లపైకి వచ్చిన ఉందాతనాన్ని గుర్తు చేస్తున్నాయి. ఇలాంటివి పునరావృతం కావద్దంటే పాలకులు ఒక గట్టి విధానాన్ని తీసుకురావాల్సి ఉంటుంది. కానీ దురదృష్టవశాత్తు అలాంటి కృషి జరుగుతుందన్న దాఖలాలు రవాణా శాఖలో ఎక్కడా కనిపించడం లేదు. ఏదో కేంద్రం చట్టం చేసి పంపింది, దాన్ని ప్రకటిస్తే పోలా అన్న నిర్లక్ష్య వైఖరి మినహా ప్రజల్లో ఆ దిశలో చైతన్యం తెచ్చే కనీస ఆలోచన ఆ శాఖ అధికారుల్లో మచ్చుకైనా లేదు. ఇదిలా ఉంటే అనేక సవాళ్ల నడుమ రాష్ట్ర ప్రభుత్వం అనౌన్స్ చేసిన ఈ తుక్కు విధానం అమలుకు నోచుకుంటుందనే ఆశ కనుచూపు మేరల్లో కనిపించడం లేదు. బహుశా రాబోయే 20 ఏళ్లలో సైతం అది కష్టమే అన్నది ఎక్స్పర్ట్స్ వెర్షన్. కాగా ఈ వాహన తుక్కు విధానాలు అమెరికా, ఇతర పాశ్చాత్య దేశాల్లో మాత్రం విజయవంతమయ్యాయి. ఆ దేశాలు అనుసరిస్తున్న పద్ధతులపై కేంద్ర ప్రభుత్వ స్థాయిలోని ఏదో ఒక సంస్థ కూలంకషంగా అధ్యయనం చేస్తే తప్ప పరిష్కారం దొరికే పరిస్థితి లేదు. ఈలోపు రాష్ట్ర ప్రభుత్వ నిబంధనలను సడలించి స్క్రాపింగ్ పాలసీని అమలు చేస్తే అది తూతు మంత్రం తుమ్మకాయ మంత్రమే అవుతుంది. అనవసరంగా చేతులు కాల్చుకోవడం మినహా వీసమెత్తు ఫాయిదా ఉండదన్నది నిపుణుల అభిప్రాయం. హైదరాబాద్ మహానగరానికి మణిహారంలో ఉన్న ఔటర్ రింగ్ రోడ్డుపై అంధకారం అలుముకుంది. వందల కోట్ల రూపాయలు వెచ్చించి ఏర్పాటు చేసిన వీధి దీపాలు నిర్వహణ లోపం కారణంగా వెలగడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ఔటర్ రింగ్ రోడ్డు నిర్వహణ పట్టించుకోవడం లేదని ఔటర్ నిర్వహణ సిబ్బంది వాపోతున్నారు. రాత్రి వేళల్లో ఎక్కువగా భారీ వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయని, అలాంటి సమయంలో వీధి దీపాలు వెలగకపోతే ప్రమాదాలు మరింతగా పెరిగే అవకాశం ఉందంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం దీనిపై ప్రధానంగా దృష్టి సారించి ఓఆర్ఆర్ నిర్వహణను సమర్థవంతంగా చేపట్టాలని వాహనదారులు సైతం కోరుతున్నారు. ఉత్తర అండమాన్ మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. దీని ప్రభావంతో తూర్పు మధ్య బంగాళాఖాతాన్ని ఆనుకొని ఉన్న ఉత్తర అండమాన్ ప్రాంతంలో ఇవాళ అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 22 వరకు పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ బలపడి వాయుగుండంగా మారనుందని వెల్లడించింది. 23వ తేదీ వరకు పశ్చిమ మధ్య బంగాళాఖాతంపై తుఫానుగా మారనుంది. ఇది ఒడిషా, పశ్చిమ బెంగాల్ తీరానికి చేరుకునే అవకాశం ఉందని పేర్కొంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం ఉత్తర తమిళనాడు తీర ప్రాంతంలో మరో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. దీని ప్రభావంతో తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ నెల 25 వరకు పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపింది.
మహిళల టీ20 వరల్డ్ కప్ను న్యూజిలాండ్ చేజిక్కించుకుంది. టీ20 లేదా వన్డేలో ప్రపంచ కప్ గెలిచిన తొలి జట్టుగా న్యూజిలాండ్ ఘనత సాధించింది. ఆదివారం దుబాయ్లో జరిగిన ఫైనల్లో నిరుడు రన్నరప్ దక్షిణాఫ్రికాను 32 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన 159 పరుగుల లక్ష్య ఛేదనలో కెప్టెన్ లారా వోల్వర్ట్ మినహా మిగిలిన వారు చేతులెత్తేయడంతో ఓటమి పాలైంది. కివీస్ బౌలర్ అమేలియా కేర్ 3 వికెట్లు తీసి సఫారీ జట్టు ఓటమిలో కీలక పాత్ర పోషించారు. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. ఇప్పటివరకు ఆస్ట్రేలియా 6 సార్లు, ఇంగ్లాండ్, వెస్టిండీస్ ఒక్కోసారి టీ20 వరల్డ్ కప్ సాధించాయి.